శుభోదయం. నేను మీ మౌన. వేసవికాలం ఉదయం వర్షం పడితే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. నిత్యావసర సరుకులు టమోటాలు కేజీ 50 రూపాయలకి పెరిగిపోయాయండి. నిత్యావసర సరుకులు తీసుకొస్తూ ఉంటాం. అందరూ ముందైతే కిరాణా షాప్లో కొనేవాళ్ళం కాబట్టి ఏ వస్తువు ఎంత పడుతుందో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చేయడం వల్ల అన్ని వస్తువులు తీసుకొచ్చి బిల్ కౌంటర్ దగ్గర టోటల్ బిల్లు చూసి ఆశ్చర్యపోవడం తప్ప ఏది ఎంత రేటు పడిందో అన్న ఊసే లేకుండా పోతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక మనం తీసుకొచ్చిన సరుకులు ఒక్కొక్కటి ఎంతెంత పడింది అనేది మాత్రం క్యాలిక్యులేట్ చేయించండి. దానివల్ల పిల్లలకి ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. పప్పులో పోపు కరెక్ట్గా ఉంటే ఆ స్మెల్ పప్పు మొత్తానికి పట్టి పప్పు రుచి మొత్తాన్ని డిసైడ్ చేసేస్తుందండి. పప్పులో ఉప్పు ఉండి పోపు కరెక్ట్గా ఉంటే ఆ రుచే వేరు. రసంతో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్